వెల్కమ్ వ్యూవర్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ 7 ఛానల్. యూట్యూబ్లో గూగుల్లో వెతికినా కానీ మన ఛానల్ కనిపిస్తుంది. మన వచ్చేసి ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలన్నీ మీరు వీక్షించవచ్చు. మనం వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటి, కేంద్రీకరణ, వికేంద్రీకరణ, స్థానిక ప్రభుత్వాలు. అసలు కేంద్రీకరణ అనేది ఏంటంటే, మామూలుగా కేంద్రీకరణ అంటే పరిపాలన అంతా ఒకరి వద్దనే ఉండడం. ఇవాళ నాకు నియంత్రిత ప్రభుత్వాల్లో మన పూర్వం ఏముండే, రాజు దగ్గరనే పరిపాలన ఉండే. రాను ఏమైంది, రాజుకు కూడా అర్థమై నా ఒక్కరి దగ్గర ఉంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలన చేయలేనని చెప్పి మంత్రులు, తన కింద పురోహితులు, బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళని సహకారం తీసుకొని కొంతమందిని మనకు అప్పటి నుంచి పరిపాలన అందించడం జరుగుతుంది. అయితే వికేంద్రీకరణ, అసలు వికేంద్రీకరణ ఏంటంటే పరిపాలనను ఒక గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, ఇలాగే మున్సిపాలిటీలకు వస్తే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలన సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇట్లా అంటే పరిపాలన వికేంద్రంగా చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలకు పరిపాలన అనేది దగ్గరగా తీసుకెళ్లడం జరుగుతుంది. మంచి పరిపాలన అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఏంది, మన స్థానిక ప్రభుత్వాల్లో కేంద్రీకరణ, వికేంద్రీకరణ ఆవశ్యకత ఉంటుంది. అయితే దీనిలో భాగంగానే మనకు ఫస్ట్ ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందంటే 1687లో మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్లో స్టార్ట్ అయింది. మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్లో స్టార్ట్ అయింది. ఇది పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. అప్పుడు వచ్చేసి పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. 1861లో భీమునిపట్నం మున్సిపాలిటీ, ఇది ఏపీలో ఫస్ట్ మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు. ఏపీలో స్టార్ట్ చేసారు. అలాగే 1870లో లార్డ్ మేయో అధికార వికేంద్రీకరణలో భాగంగా మనకు చెప్తుంటారు. లార్డ్ మేయో ఏంది, గవర్నర్ జనరల్గా ఉన్నారు. అప్పుడు గవర్నర్ ఉన్నప్పుడు ఏమైంది, మన అధికార వికేంద్రీకరణ టాపిక్ చేయడం జరిగింది లార్డ్ మేయో గారు 1870లో. 1872లో లార్డ్ రిప్పన్ కాలంలో స్థానిక సంస్థల ఆవశ్యకత వివరించడం జరిగింది. దాన్ని ఏమంటారు, మాగ్నా కార్ట్ అంటారు. మాగ్నా కార్ట్ అనేది ఎప్పుడు జరిగింది, 12వ శతాబ్దంలో జరగడం జరిగింది. కానీ లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడైతే ఇది స్థానిక సంస్థల గురించి చెప్పారో ఇది మాగ్నా కార్ట్గా వివరించబడింది. గుర్గావ్ ప్రయోగం అని 1920లో పంజాబ్ గుర్గావ్ జిల్లాలో పనిచేసే వ్యక్తి ఎఫ్బి బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామీణాభివృద్ధి ఉద్యమంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ప్రజారోగ్యాన్ని పెంచడం, దానికి సంబంధించిన మొత్తము స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మామూలుగా స్థానిక స్వతంత్రానికి ముందు జరిగిన ఇది ప్రయోగాలు. దీని ప్రయోగం అంటారు గుర్గావ్ ప్రయోగం. అలాగే శ్రీనేకత ప్రయోగం సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారు, అయితే ఈ విద్యాభవన్లో సామాజిక వికాసానికి ప్రయత్నించే ఇతను మార్తాండ ప్రయోగం అని 1921లో తమిళనాడులో జరిగింది. మార్తాండ ప్రయోగం సంబంధించింది. అంటే అమెరికన్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించింది వ్యక్తి వచ్చి మార్తాండ ప్రయోగం నిర్వహించడం జరిగింది. బరోడా ప్రయోగంలో 1932లో విటి కృష్ణమాచారి గారు ఈ ప్రయోగాన్ని స్థాపించడం జరిగింది. ప్రయోగం అంటే ఏంటిది, గ్రామీణ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఎలా పెంచాలి అంటే వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, స్థానిక ప్రభుత్వాల్లో ఏదో రోడ్లు వేయడం, మంచి పరిపాలన అందించడం, దాని గురించే చెప్పడం జరిగింది. సేవాగ్రామ్ ప్రయోగం అంటే మనకు 1932 ఆచార్య వినోబా భావే, జయప్రకాష్ నారాయణ, ఆచార్య వినోబా భావే గురించి తెలుసుకోవచ్చు. మీరు అంతా భూదాన ఉద్యమం స్టార్ట్ చేసి మన హైదరాబాద్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆరంగర్ కాడ స్టార్ట్ చేయడం, మొత్తము తిరిగి భూమిని మన పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఆచార్య వినోబా భావే, అలాగే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి గురించి తెలుసు. వీళ్ళ సేవాగ్రామ్ ప్రయోగం చేయడం జరిగింది. ఫిర్కా ప్రయోగం అనేది 1946లో టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్థానిక ప్రభుత్వాల ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ఇదే ఏమైంది, తర్వాత కాలంలో 1952లో సమాజ సంఘం సమర్పించి ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఇటావో ప్రయోగం వచ్చేసి 1948లో ఆల్బర్ట్ మేయర్ గారు చేయడం జరిగింది. నీలోకరే ప్రయోగం అని 1948లో ఎస్కే డే గారు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇవన్నీ చూసి ఏమైంది, మనకు స్థానిక ప్రభుత్వాలు అంటే 1950 తర్వాతనే అనుకుంటారు చాలా మంది. అంటే 1950 తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ అనుకుంటారు. కానీ అంతకు ముందే మనకి ఇవన్నీ ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే మీకు తెలవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 1687 నుంచి స్టార్ట్ అయిన మనకు స్థానిక ప్రభుత్వాల ఆవశ్యకత 1948 వరకు కూడా మనకు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఆవశ్యకతకు సంబంధించిన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అప్పుడు ఏమైంది, మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ 1687లో అయింది.
1861లో భీమునిపట్నం మున్సిపాలిటీ అయింది. 1870లో లార్డ్ మేయో అధికారం కింద తీర్మానం అయింది. 1882లో లార్డ్ రిప్పన్ మాగ్నా కార్టాగా అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక బిల్లు పెడితే దాన్ని మాగ్నా కార్టాగా వర్ణించడం జరిగింది. మాగ్నా కార్టా అనేది 12వ శతాబ్దంలో ఉంటుంది. తర్వాత ప్రయోగాలకు సంబంధించి స్వతంత్రకు సంబంధించి పూర్వం సంబంధించే ప్రయోగాలకు సంబంధించింది గుర్గావ్ ప్రయోగం వచ్చేసి 1920లో, శ్రీనికేతన్ ప్రయోగం వచ్చేసి 1920లో జరిగింది. అలా మార్తాండ ప్రయోగం వచ్చేసి 1921లో, బరోడా ప్రయోగం 1932, సేవాగ్రామ్ ప్రయోగం వచ్చేసి 1933లో. వీళ్ళు ఆచార్య వినోబా భావే గారికి సంబంధం ఉంది. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారికి సంబంధం ఉంది. పీర్కా ప్రయోగం అనే టంగుటూరి ప్రకాశం గారికి ఏపీ వ్యక్తి అయిన అతనికి ప్రయోగం ఉంది. అప్పటికి 1946లో ఉంది. ఇటావా ప్రయోగం ఉన్నది 1948లో అల్బర్ట్ మేయర్కి సంబంధించింది. నీలకర ప్రయోగం 1948లో ఎస్కే డేకి సంబంధించినది. మన దీనిలో భాగంగా గ్రామ సభ అని ఇప్పుడు కొత్తగా మనకు తెలంగాణలో అంటే 7వ గ్రామ సభలో సంబంధించి గ్రామ సభ ముఖ్యము. గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 243 ఏ ఆర్టికల్ ప్రకారం మీకు గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అసలు గ్రామ సభ ఎందుకు నిర్వహిస్తారంటే మన గ్రామంలోని ఏమేమి సౌకర్యాలు కావాలి, రోడ్లు ఎలా ఉండాలి, పశువుల దొడ్లు కావాలన్నా, అలాగే వీధి లైట్లు కావాలన్నా, రోడ్ల శుభ్రపరిచేది కావాలన్నా, ఇంకా ముఖ్యమైన నీటి వసతులు కావాలన్నా, ఇవన్నీ డిస్కస్ చేయడానికి టాపిక్లు డిస్కస్ చేయడానికి గ్రామ సభ నిర్వహిస్తారు. అయితే ప్రతి పంచాయతీలో గ్రామ సభ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉంటుంది. అందులో ఎవరు సభ్యులు అంటే ఆ గ్రామంలో ఉన్న ఓటర్లందరూ సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అయితే అది ఓటర్లందరూ సభ్యులే ఉంటారు. కానీ ఈ ఎన్నిసార్లు నిర్వహించుకోవాలి, ఈ గ్రామ సభను ఎక్కడ నిర్వహించుకోవాలంటే గ్రామ సభను గ్రామ పంచాయతీ లేక గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కనీసము 2 సార్లు నిర్వహించుకోవాలి గ్రామ సభను. సంవత్సరానికి కనీసము 2 సార్లు నిర్వహించుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తున్నారంటే ఏప్రిల్ 14 తారీఖున నిర్వహిస్తారు. అలాగే అక్టోబర్ 3 తారీఖు, జనవరి 2 తారీఖు, జూలై 4 తారీఖు ఈ డేట్లలో నిర్వహించుకోవడం జరుగుతుంది గ్రామ సభను. ఏపీలో అయితే 4 సార్లు సంవత్సరానికి, తెలంగాణలో అయితే 6 సార్లు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికైతే. అయితే ఎవరు అధ్యక్షత నిర్వహించాలి అంటే గ్రామ సభ నిర్వహిస్తారు. అయితే గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు, కార్యదర్శులు అంటే మామూలుగా వార్డు మెంబర్లు ఉంటారు. అదే ఇంతమంది ఉన్నారు. గ్రామంలో పెద్ద మనుషులు కూడా ఉంటారు. అదే ఎవరు అధ్యక్షత వహించాలి అంటే గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అతను లేనిచో అంటే అతను అనివార్య కారణాల ఏమైనా పని మీద పోతే అతని బదులు ఉపాధ్యక్షుడు నిర్వహిస్తాడు అధ్యక్ష బాధ్యతలు. అయితే గ్రామ సభ కానీ గ్రామస్తులందరూ ఓటర్లే ఉన్నారు. 4 సార్లు నిర్వహిస్తున్నారు ఏపీలో. తెలంగాణలో 6 సార్లు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఓకే. ఎంతమంది ఉండాలి గ్రామ సభలో నిర్వహించాలంటే కొంతమంది ఉండాలి కదా. ఎంతమంది ఉండాలి అనే దానికి అయితే దానికి తెలంగాణలో కోరం చేసుకోవడం జరిగింది. ఆ కోరం ఏంటంటే కనీసము 50 గరిష్టము 400 సభ్యులు. అయితే ఇంతమంది అని అంటే కొన్ని గ్రామాలలో 500 మంది ఓటర్లే ఉంటారు. కొన్ని గ్రామాల్లో 2500 మంది ఓటర్లు ఉంటారు. అలాంటి గ్రామాల్లో నువ్వు కనీసం 50 మంది ఉండొచ్చు, లేదంటే గరిష్టం 400 సభ్యులు. మీకు ఫస్ట్ చెప్పుకున్నా ఎవరు సభ్యులు అంటే ఓటర్లు అందరూ సభ్యులే. గ్రామాల్లో ఓటు వేసిన వాళ్ళందరూ సభ్యులే. అందుకే గ్రామంలో ఓటు వేసిన వ్యక్తులను ఎవరు వచ్చినా కానీ గ్రామ సభలో ఆహ్వానించాలి. ఎందుకంటే అతను చెప్పేది తీక్షణంగా వినాలి. అది చేయదగినదంటే కనీసం చేస్తామనేది తీర్మానించాలి. ఇందులో గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కలిసి ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. మన గ్రామంలో ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మనం ఏవి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏవి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, గ్రామంలో నీటి వసతులు ఉన్నాయా లేవా, గ్రామం రోడ్లు బాగున్నాయా లేవా, గ్రామంలో ముళ్ళ కంచెలు ఉన్నాయా, దారిలు ఉన్నాయా, గ్రామంలో పశువుల దొడ్లు ఉన్నాయా, పశువులు కాసుకోవడానికి మన పశువుల దొడ్లు ఉన్నాయా, పశువులు ఎవరైనా ఇచ్చిపెడుతురా, అలాగే గ్రామంలో ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ డిస్కస్ చేస్తారు గ్రామ పంచాయతీలో. అలాగే గ్రామంలో చదువుకున్న పిల్లలకి ఏమైనా గ్రంథాలయం కావాలా, గ్రామంలో పిల్లలకి ఏమన్నా గ్రామంలో చదువుకున్న ఎడ్యుకేషన్కి ఏమన్నా పేపర్లు కావాలన్నా, న్యూస్ పేపర్స్ కావాలన్నా, అలాగే ముసలివాళ్ళు కాలక్షేపం చేయడానికి ఏమైనా చోటు కావాలన్నా, అలాగే ఇవన్నీ వీధి బాలలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చూసుకోవాలన్నా, ఇవన్నీ గ్రామ సభలో కూడా డిస్కస్ చేస్తారు. మామూలుగా ఇట్లా చేసి దానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించుకుంటారు. ఫస్ట్ ఏ తీర్మానం తీసుకోవాలి, సెకండ్ ఏ తీర్మానం తీసుకోవాలి, మొదటగా ఫస్ట్
అంటే నీళ్ళ వసతి ఉంటే నీళ్ళని అందించాలి ఫస్ట్ ప్రియారిటీ. అలాగే రోడ్లు శుభ్రంగా లేకుంటే రోడ్లకు సంబంధించిన శుభ్రతను పాటించాలి. అలాగే ఏమవుతుందంటే వీధి లైట్లు లేకుంటే వీధి లైట్లకు సంబంధించినవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే వీధి లైట్లు లేకపోతే ఏమవుతుంది, మామూలుగా పాములు జర్రులు ఇంకా ఇతరితరవి వచ్చి అక్కడ ఆటంకపరచడానికి ఉంటుంది గ్రామస్తులకు. కాబట్టి వీధి లైట్లను కంపల్సరీగా వేసే బాధ్యత గ్రామ సభకి సంబంధించి ఉంటుంది, గ్రామ సర్పంచ్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా తీసుకోండి. పంచాయతీ కార్యదర్శి కార్యనిర్వహణాధికారి, గ్రామ సర్పంచ్ వచ్చేసి పరిపాలనా అధికారిగా ఉంటాడు. అదే అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి moranj7. ఇలాంటి వీడియోలు మన ఎన్నో ఉన్నాయి. మీరు మన ఛానల్ని మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలన్నీ వీక్షించి మీ కాంపిటేటివ్లో ఖచ్చితంగా ఒక మెట్టు ఎక్కుతారని, అలాగే జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.